జగిత్యాల టీఆర్ నగర్ వద్ద విద్యార్థుల కుటుంబాల ధర్నా. మృతి చెందిన ఎస్సీ హాస్టల్ విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన. తల్లిదండ్రులు రాకముందే పోస్ట్ మార్టంపై ఆరోపణలు. రాత్రికి రాత్రే మృతదేహాల తరలింపు యత్నంపై అభ్యంతరం. మృతదేహాల స్వీకరణకు కుటుంబాల నిరాకరణ. మంత్రి సెల్ఫీ వీడియో ప్రకటనకు స్పందన లేని కుటుంబాలు. మంత్రి ప్రత్యక్షంగా రావాలంటూ డిమాండ్. స్పష్టమైన హామీ వరకు మృతదేహాల తరలింపుకు నిరాకరణ. అధికారుల తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం. టీఆర్ నగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు. కొడుకు నాకు ఆశ ఉండదు సారు. మా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, మాకు కూడా ఆశ ఉంటది. నువ్వు చంపేసినావు, నువ్వు ఏం చేసినావు? పోరగాళ్ళు ఎట్లా పోయారు నీళ్ళకారి? నీ రెస్పాన్సిబుల్ లేదా? హాస్టల్ సార్ లేదా? హాస్టల్ స్కూల్ సార్ హాస్టల్ సార్ ఎడిపోయింది సార్. అని మాట్లాడుతున్నారు. మేము వచ్చినప్పుడు మేమన్నాం సార్ మరి మా పిల్లలు మాకు అప్పచెప్పొద్దు, పొద్దుగాల తీసుకోపోతాం సార్ అని అన్నాం. అనేపాటిగా సార్ ఏమంటున్నాడు, మీరు ఉంటే ఉండండి లేమ్మా, మేము తీసుకొని సాగు చేసేస్తాం, మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, మేము చేస్తాంలే సాగు అంటే ఏమి ఎందుకు సార్ అట్లా అన్నదా? మేము కనుక్కోలేదు పిల్లల్ని. వాళ్ళకి లేరా పిల్లలు సార్? వాళ్ళకు ఉన్నారు కదా పిల్లలు, మరి మా పిల్లలకి ఎట్లా న్యాయం చేస్తలేదు? మాకెందుకు పడుకోవట్లేదా సార్? ఒక్కొక్క పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు సార్, ఇంకా 5 నెలలు 5 సంవత్సరాలు పడితే చేస్తారు వాళ్ళకి. మాకు తెల్లప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు మేనత్తో మాట్లాడుతున్నా, నేను మేనల్లు నచ్చుకుంటాము. ఎందుకు ఇట్లా చేశారు సార్? మాకు చచ్చిపోయినా చెప్పలేదు. మేము ఫోన్ చేసినా కూడా నేనే మాట్లాడినా. నేను డిఎస్పీని మాట్లాడుతున్నా, నేను ఎస్పీని మాట్లాడుతున్నా, నేను సార్ మినిస్టర్ మాట్లాడుతున్నా. ఇంకోండి ఏదే ఎంఆర్ఓ వాళ్ళ ఈ ఊరు ఎమ్మెల్యే ఇంకా ఎవరో మాట్లాడి ఫోన్ చేసి అమ్మమ్మ సంతకాలు పెడతారంటే మేము వచ్చేదాం, కాపండి సార్, పిల్లగాడు మంచిగా మా తమ్ముడు అడ్డం పడిపోయిండు, తీసుకొని వస్తున్నాం సార్. మేము వచ్చినప్పుడే మేము పిల్లగాడిని చూసినప్పుడే మీరు చేయండి అన్నాం. రికార్డు కూడా ఉన్నది సార్, మా కాడ మాట్లాడింది రికార్డు కూడా ఉన్నది, పెట్టమంటే పెడతాం.